ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వేదికగా మరోసారి తన విజన్ ఏంటో చాటి చెప్పారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొన్న చంద్రబాబు ఏపీని గ్లోబల్ టెక్నాలజీ హబ్ గా మార్చే దిశగా కీలక అడుగులు వేశారు. దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రపంచ స్థాయి సంస్థలతో చంద్రబాబు వరుస భేటీలు జరిపారు. ఇందులో భాగంగా ఐక్యరాజ్య సమితికి చెందిన యుఎన్ఐసిసి డైరెక్టర్ సమీర్ చౌహాన్ తో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే యుఎన్ఐసిసితో ఏపీ ప్రభుత్వం చరిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో అంతర్జాతీయ స్థాయి కంప్యూటరింగ్ సేవలు ఏపీ సొంతం కానున్నాయి. ఒక్క యుఎన్ఐసిసి మాత్రమే కాదు, ఐటీ దిగ్గజం ఐబీఎం తో కూడా చంద్రబాబు కీలక చర్చలు జరిపారు. ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్ తో పాటు ఐబీఎం రీసెర్చ్ ఇండియా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అమిత్ సంఘీతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఏపీని నెంబర్ 1 గా నిలబెట్టడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగాయి.